టీడీపీ నాయకుడు నారా లోకేష్ కు సిఐడి నోటీసులు అందాయి. రెడ్ బుక్ పేరుతో లోకేష్ బెదిరిస్తున్నారని కోర్టును అధికారులు ఆశ్రయించారు. ఏసీబీ కోర్టు సూచనలతో లోకేష్ కు వాట్సాప్ లో నోటీసులు పంపారు సిఐడి అధికారులు. నోటీసు అందుకున్నట్టు వాట్సాప్ లో సిఐడికి లోకేష్ మెసేజ్ చేశారు. టీడీపీ నాయకుడు నారా లోకేష్ కు సిఐడి నోటీసులు అందాయి. రెడ్ బుక్ పేరుతో లోకేష్ బెదిరిస్తున్నారని కోర్టును అధికారులు ఆశ్రయించారు. ఏసీబీ కోర్టు సూచనలతో లోకేష్ కు వాట్సాప్ లో నోటీసులు పంపారు సిఐడి అధికారులు. నోటీసు అందుకున్నట్టు వాట్సాప్ లో సిఐడికి లోకేష్ మెసేజ్ చేశారు. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి గాలి ఫోన్ ఇన్ లో అందిస్తారు. గాలి చెప్పండి. మరోసారి టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కి సిఐడి నోటీసులు అందజేయడం జరిగింది. ప్రధానంగా ఈ నోటీసులను వాట్సాప్ ద్వారా సిఐడి నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే నేరుగా ఇస్తారా లేదన్న దానిపై కూడా ఇంకా స్పష్టత లేదు. ప్రధానంగా రెడ్ బుక్ పేరుతో లోకేష్ బెదిరిస్తున్నారు అనేది మాత్రం కోర్టును సిఐడి ఆశ్రయించడం జరిగింది. ఏసీపీ కోర్టులో ఇందుకు సంబంధించిన పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఈ నేపథ్యంలోని ప్రధానంగా ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఇతర కేసులు ఏదైతే ఉందో ఐఆర్ఆర్ అలాట్మెంట్ కేసులు లాంటి ఇతర కేసుల్లో కూడా లోకేష్ నిందితుడిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోని ఈ కేసుకు సంబంధించి ఏదైతే ఉందో దర్యాప్తు చేస్తున్న అధికారులపై బెదిరించే విధంగా కూడా లోకేష్ కామెంట్ చేశారు రెడ్ బుక్ పేరుతో అనేది మాత్రం ప్రధానంగా ఏసీపీ ఆరోపిస్తుంది. ఇందుకు సంబంధించి కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలోని ఏసీపీ కోర్టు సూచనలతోని లోకేష్ కు వాట్సాప్ లోని నోటీసులు పంపారు పోలీసులు. అయితే నోటీసు అందుకున్నట్లు వాట్సాప్ లో సిఐడికి లోకేష్ సమాధానం చెప్పినట్లుగా మనకి సిఐడి అధికారుల నుంచి కూడా సమాచారం అందుతుంది. ఈ నోటీసులోని ప్రధానంగా చూసినట్లయితే 41 సిఆర్పిసి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రధానంగా లోకేష్ చేసిన కామెంట్స్ తో పాటు ఇందుకు సంబంధించి విచారణకు సంబంధించి నెల 27/9/2011 ఫిల్లింగ్ హైకోర్టుకు సంబంధించిన పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలోని లోకేష్ కు ఈ నోటీసులు ఇచ్చారు. ప్రధానంగా ఇది ఏ విధంగా ఈ కామెంట్స్ సంబంధించి నోటీసు ఇచ్చిన నేపథ్యంలోని లోకేష్ దీనిపై ప్రతిస్పందన ఈ నోటీసులకు సంబంధించి ఏసీపీ సిఐడి అధికారులకు ఏ విధంగా కామెంట్ చేశారన్న దానిపై కూడా ఆయన పూర్తిగా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సమాధానానికి సంబంధించి లోకేష్ ప్రస్తుతం న్యాయ నిపుణులతో చర్చిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే దీన్ని పూర్తిగా టీడీపీ ఖండిస్తూ ఉంది. ఎందుకంటే ప్రధానంగా హైకోర్టులో కూడా చంద్రబాబు కేసు ఐఆర్ఆర్ ముందస్తు బెయిల్కి సంబంధించి విచారణ జరుగుతున్న నేపథ్యంలోని ఈ అంశాన్ని కూడా ఐఆర్ఆర్ కేసులోని సిఐడి ఒక మెమో దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు కొన్ని కామెంట్స్ కూడా చేసింది. లోకేష్ తను వ్యక్తిగతంగా కామెంట్ చేశారు కానీ తప్పితే చంద్రబాబు కేసుకు సంబంధించిన సంబంధం లేదు అని ఇప్పటికే చంద్రబాబు న్యాయవాదులు కోర్టుకు చెప్పిన నేపథ్యంలో దాన్ని ఎక్కడ హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలోని తాజాగా ఐఆర్ఆర్ కేసుకు సంబంధించి నిందితుడిగా ఉన్న లోకేష్ ఈ విధంగా కామెంట్ చేశారని పూర్తిగా తప్పుపడుతున్న సిఐడి అధికారులు ఏసీపీ కోర్టును ఆశ్రయించడం, కోర్టు ఆదేశాల మేరకు 41 సిఆర్పిసి నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలోని వాట్సాప్ ద్వారా సిఆర్పీ నోటీసులు పంపించిన నేపథ్యంలో దీనికి అందినట్లుగా లోకేష్ వాట్సాప్ లోని సమాధానం చెప్పడం తెలుస్తుంది. దీనిపై టీడీపీ ఏ విధంగా స్పందిస్తుంది, ఆ తర్వాత నారా లోకేష్ ఎంతవరకు సమాధానం ఇస్తారని మాత్రం చూడాల్సింది. ఓవరాల్ చూసినట్లయితే రెడ్ బుక్ లోని ద్వారా ఏదైతే ఉంది యువగలంలోని చంద్రబాబు లోకేష్ చేసిన కామెంట్స్ పరిగణలోకి తీసుకుని ఏసీపీ అధికారులు కొద్దిసేపటి క్రితమే సిఐడి అధికారులు లోకేష్ కు సిఆర్పిసి నోటీసులు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ గాలిబ్.